అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం పార్వతీ కళ్యాణం గురించి చెప్పుకుందాం. మీకు తెలుసా పార్వతికి పెళ్ళయిందని? ఏంటి, పార్వతికి పెళ్ళైందా? నీకు పెళ్ళైన విషయం చెప్పలేదు, పెళ్ళికి పిలవలేదు, కనీసం శోభనానికైనా పిలవలేదే. ఎక్కడాగానో ఆడపిల్లలు తెలుసు. నువ్వు నోరు ముసుగు కూర్చుంటే నేను నోరు తెరిచి కాస్త పాఠం చెప్తా. 12 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, కొత్త మ్యాటర్ ఏదో చెప్పండి. నీకు కొత్త మ్యాటర్ కూడాను. కాలేజీ పునాదులు తీసిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నావురా. ఒరేయ్, నువ్వు కాలేజీలో చేరిన కొత్తలో నా ఉంగరాల జుట్టు నిగనిగలాడుతూ సోమబాబు విగ్గులా ఉండేదిరా. ఇప్పుడు బీచ్ రోడ్ లో తయారైంది. నీ పేరేటన్నా? చందు సార్. కూర్చో. ఉన్న వాళ్ళలో కాస్త బుద్ధిమంతుడిలా ఉన్నావు. నువ్వైనా దుష్ట స్నేహితులకు దూరంగా ఉండు. మరి ఎవరికి దగ్గర ఉండాలి ఏంటి? ఒరే, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఉంటే నా కోపం వస్తే ఏం చేస్తానంటే పాఠం మొదలెడతా. పార్వతీ కళ్యాణం. లైసెన్స్ ఉందా? లేదు సార్. అయితే ఏముందా? తీ. వందే ఉంది సార్. తీ. పోరా. చాలా సేపు నుంచి సతాయిస్తున్నాడు సార్. తేవయ్యా. ఎంత ఉన్నారా నీ దగ్గర? 5 రూపాయలు ఉంది సార్. ఇవ్వు, 2 సిగరెట్లైనా వస్తాయి. పోరా. ఆదివారం వ్యాపార చాలా కళ్ళగా ఉంది. వస్తున్నాడు అది. రే రా రా, ఆపరా ఆపరా ఆపరా, రా రా రా, పక్కకి రా, పక్కకి రా రా. రేయ్, బయటికి రా, బయటికి రా. రేట్రా చూపా, బయటికి రా. ఏదిరా యూనిఫామ్? లాండ్రీకి వేసాను సార్. యూనిఫామ్ లేకుండా ఇవ్వు, ఇవ్వరా, ఇవ్వు, అక్కడ ఇవ్వు. పో, రేపు కూడా యూనిఫామ్ లేకుండా ఇదే టైంకి రా. మరడు వస్తున్నాడు, పెద్దవారమే. స్టాప్ స్టాప్. పక్కగా సైడ్ సైడ్. జీప్ రిపేర్ అనే కదా 2 వీలర్ లో వచ్చాను సార్. అదే పోనీ, స్టార్ట్ చేయి తొందరగా. రే ఆపరా, ఆపరా 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 ఆపరా. రే ఆపమ్మా, ఆపు. రే బయటికి రారా, బయటికి రా. ఆపకుండా పోతావరా నువ్వు? రా, బయటికి రా, తొందరగా రారా. ఈ రోజు నీ పని అయిపోయింది. పడిగా ఏ స్టాండ్ వేసి తొందరగా రారా, బయటికి రారా. నీ అంతు చూస్తా. రారా, రమ్మంటే రావేంటి రా. గుడ్ మార్నింగ్ సార్. ఈ దెబ్బతో నన్ను ఏ నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నావు. చాలా కోపం మీద ఉన్నాడు. అయ్యో కాదు సార్, మామూలు కాదు సార్, మిమ్మల్ని ఫాలో చేద్దాం. ఐజీ బండిలో వస్తుంటే ఆ బండిని ఆపి మరి వసూలు అడుగుతున్నావంటే సార్ అది మీరని తెలియక. నేనని తెలిస్తే నిన్ను చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాను. ఈ పద్ధతి బాగాలేదు. నీ పద్ధతి మార్చుకోకపోతే ఇక నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉండవు. రోడ్డు మీద అడుగు తినాల్సి వస్తుంది. జాగ్రత్త. బండికి ముందుగా నిల్చొని ఏంటో ఇలా 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 అన్నావు. ఏంటది? అదేం లేదు సార్, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్? అవును సార్. ఆ బాడీ లాంగ్వేజ్ నాకు తెలిసే తీరా. భాష మీకు అర్థం కాదు సార్. పర్వాలేదు, చెప్పు. వద్దు సార్. చెప్పరా. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉంది సార్. ఆడపిల్ల ఉందనే? అయితే నువ్వేదో అనకుండా మాట అని ఉంటావు. అదేదో నాకు తెలిసే తీరాలి. చెవులో చెప్తాను సార్. చెవులో చెప్తాను సార్. సరే, చెవులో చెప్పు. అయ్యయ్యో, నాకిన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా? అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు, ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకోకుండా ఉంటది ఏంటి? ఏటి గుమస్తా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో, ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి పడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్యా, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోడురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. హాయ్.
వాస్తా చేవల. ఏంటి జూహీ చావ్లానా? జూహి చావలా కాదు, వాస్తా చేవల. అంటే ఏంటి? ఓర్ని, ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా? ముందు ఇది నేర్చుకోండి, తర్వాతే కాలేజ్. రేయ్, మీరు ఇక్కడే ఉండండి, పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను. వాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావాలా మానలేదా? నీకు శవరాల పిచ్చి, తనకి చావలాల పిచ్చి. ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు. రిస్క్ లేని లైఫ్, మ్యాటర్ లేని పేపర్ లాంటిది, జిప్ లేని ప్యాంటు లాంటిది. ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తావు. దేనికమ్మా? హాయ్. హాయ్. ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు? అబ్బే అదేం లేదే. అవును, కళ్ళద్దాలు బాగాలేదు. కళ్ళద్దాలా? మేము అసలు పెట్టుకోలేదే. అద్దాలు బానే ఉన్నాయి, ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది. మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది, రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను. రే వదలండి రా, అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాలి, లేకపోతే ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు, తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. అటు కాదు, ఇటు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగిచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగిచ్చేయి. చీ పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? అంకుల్, ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం, ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడిని నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను, నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి, ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్, ఎస్. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్నా. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు, ఎంత సెంటిమెంటు. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటది. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త అన్నా. అయ్యో, నన్ను నీ కొంగును కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప, గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప, గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది, పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆ ఆగండి. ఏంటి? గంట. తెలుగు వన్